జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో బిజీ అయ్యారు. అవసరమైన చోట ప్రక్షాళన మొదలుపెట్టారు. పాలన మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైన ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై అన్ని ఉద్యోగ సంఘాలతో ఈ నెలాఖరులోపు చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో తనను కలిసిన ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులతో సీఎం ఈ విషయాన్ని చెప్పారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఏపీ ఎన్జీఓలు శుక్రవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులకు సమస్యలు, కొన్ని డిమాండ్లు ఉన్నాయని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు కర్నాటి వెంకట శివారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. సానుకూలంగా స్పందించిన చంద్రబాబు ఈ నెలాఖరులో ఉద్యోగులతో భేటీ అవుతారని చెప్పినట్లు ఎన్జీఓలు తెలిపారు. ఉద్యోగుల ప్రభుత్వం ఏర్పడిందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తాము కూడా కోరుకున్నామని చెప్పారు. ఉద్యోగుల డిమాండ్లను చంద్రబాబు పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు, ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను సీఎం చంద్రబాబు నెరవేర్చుతారనే నమ్మకం తమకుందని ఏపీ ఎన్జీఓలు స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా కూటమి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చాయి. వారికి ప్రతి నెల 1వ తేదీన జీతం ఇవ్వడంతో పాటు వారికి రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అలాగే రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రతి నెల 1వ తేదీన పింఛను అందిస్తామని చెప్పారు. దీంతో పాటు డీఏపై కూడా తాము అన్ని రకాలుగా అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ఈ నెలాఖరుకు ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. ఈ భేటీలో హామీల అమలుపై స్పష్టత రానుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.